ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? Yes, sir. ఓకే. ప్రీవియస్ క్లాస్లో ఈ అటామిక్ బాండింగ్ స్టార్ట్ చేసాం. బేసికల్గా అటామిక్ బాండ్స్ అంటే ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్స్ని వి విల్ క్లాసిఫై ఇంటూ 2 టైప్స్. ఒకటి ప్రైమరీ బాండ్స్, ఇంకొకటి సెకండరీ బాండ్స్. సో ప్రైమరీ బాండ్స్ కంపేర్ టు సెకండరీ బాండ్స్ కన్నా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రైమరీ బాండ్స్ కింద ఎగ్జాంపుల్ ఏంటంటే అయానిక్ బాండింగ్, కోవలెంట్ బాండింగ్, మెటాలిక్ బాండ్. ఆటమ్స్ మధ్యన అయానిక్ బాండింగ్ ఉంటుంది, ఆటమ్స్ మధ్యన కోవలెంట్ బాండ్ ఉంటుంది, ఆటమ్స్ మధ్యన మెటాలిక్ బాండింగ్ ఉంటుంది. సెకండ్ టైప్ ఆఫ్ బాండింగ్ ఏంటంటే సెకండరీ బాండింగ్. ఈ ఆటమ్స్ మధ్యన సెకండరీ బాండింగ్ ఉంటుంది. దీనిలో ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్, వాన్ డెర్ వాల్స్ బాండింగ్. దీనిలో మనం ఫస్ట్ అయానిక్ బాండింగ్ చూసాం. అయానిక్ బాండింగ్లో ఏం జరుగుతుంది? ఒక ఆటమ్ నుంచి ఒక ఆటమ్కి ఆటమ్స్ మధ్య అయానిక్ బాండింగ్ ఏర్పడాలంటే ఏం జరగాలి? ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఒక ఆటమ్ నుంచి ఇంకో ఆటమ్కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే ఒక ఆటమ్ అనేది పాజిటివ్ అయాన్ అవుద్ది. ఏదైతే ఆటమ్ని గెయిన్ చేస్తో అది నెగిటివ్ అయాన్ అవుద్ది. సో దర్ విల్ బి అట్రాక్షన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్. ఎలక్ట్రోకూలంబిక్ అట్రాక్షన్ ఉంటుంది, దానివల్ల బాండ్ ఏర్పడుద్ది. సో ఈ అయానిక్ బాండింగ్ మోస్ట్లీ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఎగ్జిబిట్ అవుద్ది అంటే, మన ఫస్ట్ మెటీరియల్స్ ఎలా క్లాసిఫై చేసాం? ఇంజనీరింగ్ మెటీరియల్స్ని 4 టైప్స్లో క్లాసిఫై చేసాం కదా. ఏవి కింద క్లాసిఫై చేసాం? మెటల్స్, పాలిమర్స్, సిరామిక్స్. మెటల్స్, పాలిమర్స్, సిరామిక్స్, తర్వాత కాంపోజిట్స్. సో బేసికల్గా ఈ అయానిక్ బాండింగ్ అనేది ఈ సిరామిక్స్లో ఉంటుంది. అంటే సిరామిక్స్లో నువ్వు ఆటమ్స్ తీసుకుంటే ఆటమ్స్ అన్నీ ఎలా బాండ్ అయి ఉంటాయంటే బేస్డ్ ఆన్ ద అయానిక్ బాండింగ్ అనమాట. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే Al2O3, సిలికాన్ కార్బైడ్, టంగ్స్టన్ కార్బైడ్, వీటన్నిటి మధ్యలో కూడా మనకి అంటే ఈ అల్యూమినియంకి ఆక్సిజన్కి మధ్యన ఏ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది అంటే అయానిక్ బాండింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సో దిస్ ఇస్ డామినెంట్ బాండింగ్ టైప్ ఆఫ్ సిరామిక్స్లో డామినెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కోవలెంట్ బాండింగ్. సో ఈ కోవలెంట్ బాండింగ్లో అంటే ఇప్పుడు మళ్ళీ 2 ఆటమ్స్ అనేవి బాండ్ అవ్వాలంటే వాటి మధ్యన ఒక బాండ్ ఏర్పడాలంటే ఇక్కడేం జరగాలి? పోయిన కేసులో ఏమో ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ కేసులో ఏం జరుగుద్ది? షేరింగ్, మ్యూచువల్ షేరింగ్ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేసుకుంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు మీథేన్ ఇచ్చారు. సో మీథేన్లో కార్బన్ ఆటమ్స్ అనేది దాని యొక్క ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని 4 ఎలక్ట్రాన్స్ని ఇట్ విల్ షేర్ విత్ ద 4 హైడ్రోజన్ ఆటమ్స్. కార్బన్ ఆటము దానిలో ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క హైడ్రోజన్ ఆటమ్తో షేర్ చేసుకుంటుంది. అలా షేర్ చేసుకోవడం వల్ల ఇట్ విల్ గెట్ ద స్టేబుల్ కాన్ఫిగరేషన్. సిమిలర్గా హైడ్రోజన్ కూడా ఇట్ విల్ గెయిన్ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద కార్బన్. గెయిన్ అంటే లైక్ ఇట్ షేరింగ్ చేయడం వల్ల ఆర్బిటాల్లో కూడా వ్యాలెన్సీ ఆర్బిటాల్లో హైడ్రోజన్కి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇట్ విల్ సాటిస్ఫైస్ ద ఆక్టేన్ రూల్ సాటిస్ఫై చేస్తుంది. సో ఈ విధంగా ఫామ్ అయిన బాండ్ని కోవలెంట్ బాండింగ్ అంటారు. సో కోవలెంట్ బాండింగ్లో ఆటమ్స్ మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అయి ఉంటాయి. సో దానివల్ల ఆటమ్స్ మధ్య ఏర్పడే బాండ్ని కోవలెంట్ బాండ్ అంటారు. ఇది ఎక్కడ ఏ మెటీరియల్స్ ఎగ్జిబిట్ అవుతుందంటే ఈ కోవలెంట్ బాండ్ అనేది ఇట్ క్యాన్ ఎగ్జిబిట్ ఇన్ ద సిరామిక్స్లో ఉంటుంది. సిరామిక్స్తో పాటు పాలిమర్స్లో కూడా కోవలెంట్ బాండింగ్ ఉంటుంది. తర్వాత ఈ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇలా హైడ్రోజన్ కాంపౌండ్స్, తర్వాత నాన్ మెటాలిక్ ఎలిమెంటల్ మాలిక్యూల్స్, ఫ్లోరిన్, క్లోరిన్, ఆక్సిజన్, వీటన్నిటిలో కూడా కోవలెంట్ బాండింగ్ ఉంటుంది. తర్వాత ఎలిమెంటల్ సాలిడ్లో కార్బన్, సిలికాన్, జర్మేనియం అంటే కార్బన్ ఆటమ్ మధ్యన మీరు గ్రాఫైట్ లేకపోతే డైమండ్ వాటిని తీసుకుంటే
గ్రాఫైట్ కాదు, గ్రాఫైట్ మళ్ళీ సెకండరీ బాండింగ్ ఉంటుంది. ఈ డైమండ్ అలాంటివి తీసుకుంటే డైమండ్ ఇస్ నథింగ్ బట్ మేడప్ ఆఫ్ కార్బన్. ఆ కార్బన్ ఆటమ్స్ మధ్యన ఏ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుందంటే ఈ కోవలెంట్ బాండింగ్ ఉంటుంది. సో వీటితో పాటు పాలిమర్స్ లో కూడా మనకి పాలిమర్స్ లో ఉన్న ఆటమ్స్ మధ్యలో కూడా వి విల్ హ్యావ్ ద కోవలెంట్ బాండింగ్. నెక్స్ట్ మెటాలిక్ బాండింగ్. మనం ఇంతవరకు సిరామిక్స్లో ఏ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుందో చూసాం, తర్వాత పాలిమర్స్లో ఏ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుందో చూసాం. ఇంకో టైప్ ఆఫ్ మెటీరియల్ ఏం మిగిలిపోయింది? మెటల్స్, అంతే కదా. సో మెటల్ ఎలా బాండ్ అయి ఉంటుంది, ఆ మెటల్స్లో ఉన్న ఐటమ్స్ అనేవి ఒకదానికొకటి ఎలా బాండ్ అయిందో చూద్దాం. సో బేసికల్గా మెటల్స్లో ఉన్న ఐటమ్స్ మధ్యన వీ విల్ హ్యావ్ ద మెటాలిక్ బాండింగ్. మెటల్లో ఉన్న ఐటమ్స్ మధ్య మెటాలిక్ బాండింగ్ ఉంటుంది. సో అవి ఎలా బాండ్ అయి ఉంటాయంటే ఇక్కడ చూడండి, మీరు పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే బేసికల్గా మనం మెటల్స్ తీసుకుంటే వ్యాలెన్స్ ఎంత ఉంటుంది చెప్పండి. అలా లాస్ట్ ఎలక్ట్రాన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? బేసికల్గా వ్యాలెన్స్ ఎంత ఉంటుంది మెటల్స్కి? ఇప్పుడు సోడియం తీసుకున్నాం అనుకోండి, దాని వ్యాలెన్స్ ఎంత అంటే ఎంత చెప్తాం మనం? ఛార్జ్ చెప్తాం కదా, వ్యాలెన్స్ ఛార్జ్ ఎంత ఉంటుంది? బేసికల్ వ్యాలెన్స్ ఛార్జ్, ఇట్ విల్ లూజ్ 1 ఎలక్ట్రాన్, తర్వాత దానికి వచ్చే ఛార్జ్ ఏముంటుంది? పాజిటివ్ +1 ఉంటుంది. అలాగే మెగ్నీషియం ఎంత ఉంటుంది? కాల్షియంకి +2. అంటే దీని మీనింగ్ ఏంటి? ఆ వ్యాలెన్స్లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ లేకపోతే మహా అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మోస్ట్లీ మెటల్స్ కన్నిటి కూడా వ్యాలెన్సీలో 1 ఎలక్ట్రాన్ లేకపోతే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఈ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ అనేవి, సో బ్యాలెన్స్ ఆర్బిటల్ అనేది లాస్ట్ ఆర్బిటల్ అనమాట. సో ఈ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ అనేవి దే విల్ నాట్ బి స్టిక్ టు ద ఆటమ్ న్యూక్లియస్. వ్యాలెన్స్ అనేది లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఆ లాస్ట్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక పర్టికులర్ ఆటమ్కి స్టిక్ అయి ఉండవు. అంటే ఆర్బిటాల్ని రొటేట్ అవ్వాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే లాస్ట్లో ఉంటే ఆ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది. ఆ న్యూక్లియస్కి ఆ ఎలక్ట్రాన్కి ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఒక పర్టికులర్ ఆటమ్కి అవి స్టిక్ అయి ఉండవు. మెటల్స్లో ఉన్న ఆటమ్స్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అలా స్టిక్ అయ్యకుండా ఏం చేస్తాయంటే దే విల్ ఫామ్ ఏ క్లౌడ్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఒక క్లౌడ్ మాది తయారవుతాయి. మొత్తం మీరు ఒక మెటల్ తీసుకుంటే, మెటల్స్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తీసుకుంటే, ఈ నెంబర్ ఆఫ్ ఆటమ్స్కి ప్రతి ఆటమ్కి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది ఒక పర్టికులర్ ఆటమ్కి స్టిక్ అయి ఉండవు. స్టిక్ అయ్యకుండా అవి మొత్తం ఆ మెటల్స్లో తిరుగుతూ ఉంటాయి. ఆ ఉన్న ఆటమ్స్ అన్ని చుట్టూ కూడా తిరుగుకుంటా దే విల్ ఫామ్ ఏ క్లౌడ్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఎప్పుడైతే ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని ఒక క్లౌడ్గా ఫామ్ అవుతాయో, మిగతా పార్ట్ ఏదైతే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ లాస్ అయిన మిగతా పార్ట్ ఇట్ విల్ ఫామ్ ఏ అయాన్, పాజిటివ్ అయాన్ అవుతుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ లాస్ ద ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి మిగతా పార్ట్ అంతా ఒక పాజిటివ్ కోర్గా తయారవుద్ది. సో దిస్ ఇస్ ద పాజిటివ్. ఈ మైనస్ చూసారా, ఇవన్నీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇవన్నీ ఒక సో ఎలక్ట్రాన్ సి అంటారు, సి ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, తర్వాత నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఉన్న ఆ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ వల్ల వీ విల్ హ్యావ్ ఎ బాండ్ బిట్వీన్ ద ఆటమ్స్. ఇక్కడ నెగిటివ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. మళ్ళీ వీటి మధ్యలో కూడా అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ ఒక బాండ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, మళ్ళీ ఈ రెండింటి మధ్యన ఒక బాండ్ వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ బాండ్ ఉంటుంది మెటాలిక్ బాండ్. ఇక్కడ చూడండి, ఇన్ మెటల్స్ ద valency electrons are not really bound to one particular atom. They are not really bound to one particular atom, valence electrons అనేవి. Instead, they form a sea or cloud of valency electrons. ఒక పర్టికులర్ ఆటమ్కి బౌండ్ అవ్వకుండా they will form a sea or cloud of valency electrons which are shared by all the atoms. ఇవన్నీ ఆల్ ఆటమ్స్తో షేర్ అయి ఉంటాయి. సో ద రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద న్యూక్లియై, ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాకుండా రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ మరియు న్యూక్లియస్ దే విల్ ఫామ్ అయాన్ కోర్, ఒక పాజిటివ్ అయాన్ కోర్ని ఫామ్ చేస్తాయి. సో విచ్ ఈస్ పాజిటివ్లీ చార్జ్ అండ్ ద మెటాలిక్ బాండ్ అరైజెస్ అవుట్ ఆఫ్ ద కులుంబిక్ అట్రాక్షన్ బిట్వీన్ ద దీస్ టూ అపోజిట్లీ చార్జ్ స్పీసెస్. ఒకటి పాజిటివ్ అయాన్ కోర్ ఉంటుంది, ఇంకొకటి నెగిటివ్లీ చార్జ్ సి ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. వాటి మధ్యన కులుంబిక్ అట్రాక్షన్ ఫామ్ అవడం వల్ల విల్ హ్యావ్ ఎ బాండ్ బిట్వీన్ ద ఆటమ్స్. సో ద ఎలక్ట్రాన్ క్లౌడ్ and the ion cores. So we will have the
Coulombic attraction between the electron cloud and ion cores. చూడండి ఇక్కడ ఈ మెగ్నీషియం తీసుకున్నారు. సో మెగ్నీషియం తీసుకుంటే సో ఇట్ హ్యాస్ ద +12 magnesium atomic number is +12. So if you write this electronic configuration 1s2 ఫస్ట్ ఆర్బిటాల్లో 2 ఉంటాయి, సెకండ్ ఆర్బిటాల్లో 1s2 2s2 2p6. సో ఇక్కడ 8 ఉన్నాయి చూడండి. సో ఇక్కడ 2 ఇక్కడ 8 10 అయిపోయాయి. రిమైనింగ్ ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే సో ఇది మొత్తం ఒక అయాన్ కోర్ తీసుకోవచ్చు. సో ఈ అయాన్ కోర్ ఛార్జ్ అంతా ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేది అది సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఇట్ హ్యాస్ ఎ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ +2. ఈ మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అలాగే ప్రతి ఆటం కూడా అంతే. సో ఇది +2 ఇది +2 ఇది +2 ఇది +2 ఇది +2. ఇవి ఉన్న మెటాలిక్ ఆటమ్స్ అన్ని +2 అయాన్ కోర్గా ఉంటాయి. ఈ రిమైనింగ్ ఇదంతా ఉన్నదంతా సో దే ఆర్ క్లోడ్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇదంతా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇదంతా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో దిస్ విల్ హ్యావ్ ద అట్రాక్షన్. అంటే ఇది పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ది విల్ హ్యావ్ సమ్ కూలుంబిక్ అట్రాక్షన్. దేర్ బై ద ఆటమ్స్ విల్ స్టిక్ టుగెదర్. So electrons shared by all atoms, sea of electrons around the ion cores. Ion cores ఎలా అయితే అంటే atoms give up the valence electron to the sea, leaving remaining atoms with a positive ionic charge. So the ion contains the large and heavy nucleus and is thus fixed in space. So generally it applies to electropositive elements. Like ఈ మెటాలిక్ బాండ్స్ అనేవి it generally occurs in these electropositive elements like transition metals such as titanium, nickel, zinc, copper. వీటన్నిటిలో కూడా we will have the metallic bonds. సో మనం 3 బాండ్స్ డిస్కస్ చేసాం. సో ఫస్ట్ది ఏంటి, అయానిక్ బాండ్. అక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. కోవలెంట్ బాండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కోవలెంట్ బాండ్, అక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మెటాలిక్ బాండ్. సో మెటాలిక్ బాండ్లో we will have a sea of electrons, sea of valency electrons and the ion core. సో ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు చూడండి. ప్రైమరీ బాండ్స్ ఉంటాయి ఆటమ్స్ మధ్యన, ఇవన్నీ ప్రైమరీ బాండ్స్. వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు. అంటే మన ఆటమ్స్ మధ్యన ప్రైమరీ బాండ్స్ ఉంటాయి, అవి ఎలా బిహేవ్ చేస్తాయి, ప్రాపర్టీస్ ఎలా ఉంటాయని చెప్పేసి ఇలా కొన్ని నోట్ చేశారు చూడండి. ఇక్కడ చూడండి. సో అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్ పోసెస్ హై బాండ్ ఎనర్జీ. సో వాటిని నువ్వు బ్రేక్ చేయాలంటే ఈ అయానిక్ బాండ్ కానీ కోవలెంట్ బాండ్ కానీ మనం ఎక్కువ ఎనర్జీని సప్లై చేయాల్సి వస్తుంది. బికాస్ దే పోసెస్ ద హై బాండ్ ఎనర్జీ అరౌండ్ 450 to 1000 kJ/mol. సో ఈ బాండ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉండడం వల్ల సో ఈ అయానిక్ బాండ్స్ కోవలెంట్ బాండ్స్ ఉన్న మెటీరియల్స్కి మెల్టింగ్ పాయింట్ కానీ స్ట్రెంత్ కానీ హార్డ్నెస్ కానీ ఎక్కువ ఉంటుంది. కోవలెంట్ బాండ్ ఎక్సెప్షనల్ కేస్, ఎందుకంటే కోవలెంట్ బాండ్ అనేది పాలిమర్స్లో కూడా ఉంటుంది. బట్ పాలిమర్స్కి స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, మెల్టింగ్ పాయింట్ కూడా తక్కువ ఉంటుంది. బట్ ఈ కోవలెంట్ బాండ్ అనేది ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ సిరామిక్స్ అండ్ పాలిమర్స్. కోవలెంట్ బాండ్ అనేది సిరామిక్స్లో ఉంటుంది, దాంతోపాటు పాలిమర్స్లో కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ కేసు వాళ్ళు డిస్కస్ చేస్తున్నది అబౌట్ ద సిరామిక్స్. సో బాండ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హై బాండ్ స్ట్రెంత్ ఇన్ అయానిక్ అండ్ కోవలెంట్ సాలిడ్స్ రిజల్ట్స్ ఇన్ హై మెల్టింగ్ పాయింట్, హై స్ట్రెంత్ అండ్ హార్డ్నెస్. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, డైమండ్. సో డైమండ్లో కోవలెంట్ బాండింగ్ ఉంటుంది. So as the electrons are tightly bound to the atoms, they are generally poor conductors of heat and electricity. ఇప్పుడు సిరామిక్ తీసుకోండి. సిరామిక్స్ ఆర్ దే గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్? సిరామిక్ తీసుకుంటే హీట్ని బాగా కండక్ట్ చేస్తాయా? ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ హీట్ని ట్రాన్స్మిట్ చేస్తాయా? సిరామిక్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీటా, బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీటా? ఇప్పుడు మీరు ఫర్నేస్ ఐడియా ఉందా మీకు? కెమిస్ట్రీలో ఎప్పుడన్నా ల్యాబ్స్ చేసినప్పుడు ఫర్నేస్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ వచ్చింటుంది అనుకుంటా. మేబీ ఇది కెమిస్ట్రీలో వస్తుంది, ఇంజనీరింగ్ కెమిస్ట్రీలో కూడా వచ్చిండొచ్చు. బ్లాస్ట్ ఫర్నేస్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? బ్లాస్ట్ ఫర్నేస్ అని చెప్పేసి అలా 10th లో వచ్చిందా? ఫైన్. ఇప్పుడు ఆ ఫర్నేస్ తయారు చేయడానికి ఏం వాడతారు? ఫర్నేస్లో మనం హీట్ జనరేట్ చేస్తూ ఉంటాం. సో ఆ హీట్ని సస్టైన్ చేయడానికి లోపల ఫర్నేస్లో ఏం పెడతారు? ఈ సిరామిక్ మెటీరియల్సే పెడతారు. ఎందుకంటే దే ఆర్ ద బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్.
హీట్ని అనేది కండక్ట్ చేయి. ఓకే, సో ఎందుకు కండక్ట్ చేయమంటే, సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా రివాల్వ్ అయ్యడానికి ఛాన్స్ లేదు దీంట్లో. సో బేసికల్గా నీకు ఎలక్ట్రిసిటీ కానీ హీట్ని కానీ కండక్ట్ చేయాలంటే రీజన్ ఎవరు అంటే ఎలక్ట్రాన్స్ అనమాట. ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవుతే దే విల్ కండక్ట్ ద హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఒకవేళ మూవ్ అవ్వకుండా అదే పొజిషన్లో ఉంటే దే డోంట్ కండక్ట్ ద హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ అయానిక్ బాండ్ కోవలెంట్ బాండ్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. దే ఆర్ స్టిక్ టు ద పర్టికులర్ ఆటమ్. అందుకే ఏ మెటీరియల్స్లో అయితే ఈ కోవలెంట్ బాండ్ అయానిక్ బాండ్ ఉంటుందో దే ఆర్ ద పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దే ఆర్ బ్రిటిల్ ఇన్ నేచర్. సో వేటికైతే ఈ వేడి ఆటమ్స్కి అయితే ఈ అయానిక్ బాండ్ కానీ కోవలెంట్ బాండ్ ఉంటే దే ఆర్ బ్రిటిల్ ఇన్ నేచర్. ఇక్కడ రాసేది చూడండి. సో మోస్ట్ ఆఫ్ ద సిరామిక్స్ కన్సిస్ట్ ఆఫ్ కోవలెంట్. ఇప్పుడు సిలికాన్ కార్బైడ్ తీసుకుంటే కోవలెంట్ బాండింగ్ ఉంటుంది, ఆర్ అయానిక్ బాండ్స్. సిరామిక్స్లో వీ విల్ హ్యావ్ ద కోవలెంట్ బాండ్ అండ్ అయానిక్ బాండ్ ఆర్ ఏ మిక్స్ ఆఫ్ బోత్. రెండు కూడా ఉండొచ్చు, అయానిక్ బాండింగ్ ఉండొచ్చు, కోవలెంట్ బాండింగ్ ఉండొచ్చు. సో దే ఎగ్జిబిట్ ద ఆల్ ద ప్రాపర్టీస్ డిస్క్రైబ్డ్ అబౌవ్. సో మనం చెప్పిన అన్ని ప్రాపర్టీస్ ఈ సిరామిక్స్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. హై స్ట్రెంత్, హై హార్డ్నెస్, హై మెల్టింగ్ పాయింట్, బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, బ్రిటిల్ ఇన్ నేచర్. ఓకే, సో నెక్స్ట్ మెటాలిక్ బాండింగ్ తీసుకుందాం. సో మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీయా లేకపోతే బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీయా? కంపేర్ టు సిరామిక్స్తో కంపేర్ చేయండి. ఎలక్ట్రిసిటీ కానీ హీట్ కానీ మెటల్స్ ఈజీగా కండక్ట్ చేస్తాయా చేయవా? ఐరన్ చేస్తాయి. ఎందుకు చేస్తాయంటే మీరు మెటల్స్ తీసుకుంటే మెటల్స్లో ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి పర్టికులర్ ఆటమ్కి స్టిక్ అయి ఉన్నావా లేకపోతే మొత్తం రోమ్ అవుతా ఉన్నాయా? మెటాలిక్ బాండ్ డిస్కస్ చేశాం కదా, ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి సో మొత్తం తిరుగుతూ ఉన్నాయి కదా. సో అందువల్ల మెటాలిక్ బాండ్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ దే ప్రొవైడ్ ద గుడ్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ యాజ్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ టు మూవ్. సో ఈ మెటల్స్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ టు మూవ్. సో దట్స్ వై మెటల్స్ ఎగ్జిబిట్ ద గుడ్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. సో ఇప్పుడు మీకు ఎవరన్నా ఎందుకు మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే యూ షుడ్ సే దిస్ రీజన్. సో మెటల్స్ మధ్యలో ఉన్న బాండ్స్లో అటామిక్ బాండ్ తీసుకుంటే ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక పర్టికులర్ ఆటమ్కి ఫిక్స్ అయి ఉండవు. దే విల్ రోమ్ త్రూఅవుట్ ద మెటీరియల్. ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మొత్తం రోమ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ పోర్షన్ దగ్గర హీట్ సప్లై చేస్తే ఆ పర్టికులర్ పోర్షన్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని వేరే ప్లేస్ కూడా రోమ్ అవుతాయి. సో దే విల్ క్యారీ దట్ హీట్ ఫ్రమ్ వన్ పార్ట్ టు ద అనదర్ పార్ట్. సో అందుకే మెటల్స్ ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ బాండ్ ఎనర్జీ డిస్కస్ చేశారు చూడండి. సో అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్కి ఏమో హై బాండ్ ఎనర్జీ ఉంటుంది, అరౌండ్ 450 to 1000. మన మెటాలిక్ బాండ్స్ తీసుకుంటే ఈ ఎనర్జీ అనేది విల్ బి వేరీ ఫ్రమ్ లో వాల్యూ టు హై వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెర్క్యూరీ తీసుకుంటే 68 kJ/mole ఉంటుంది, టంగ్స్టన్ తీసుకుంటే 850 kJ/mole ఉంటుంది. సో మెర్క్యూరీ అనేది మెటలా లిక్విడా? సాలిడా లిక్విడా? లైక్ ఇది మెర్క్యూరీ అనేది బేసికల్గా నీకు ఎలా అంటే బేసికల్గా మెటల్స్ అన్ని కూడా సాలిడ్ ఫామ్లో ఉంటాయి నేచర్. మీరు మెల్టింగ్ రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకుంటే ఆల్ మెటల్స్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్, బట్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర అది మెటల్ అయినప్పుడు కూడా ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. ఓకే, సో దీనికి చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది, అంటే మెర్క్యూరీ ఆటమ్స్ మధ్యన ఉన్న అటామిక్ బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఇట్ విల్ బి 68 kJ/mole. బట్ టంగ్స్టన్ తీసుకుంటే 850 kJ/mole ఉంటుంది. మీరు మెటల్స్లో తీసుకుంటే ఏ మెటల్కి హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది? ఐరన్ కా, నికెల్ కా, టంగ్స్టన్ కా, అల్యూమినియం కా? దేనికి హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది? మీ తర్వాత వెళ్ళి చూడండి. టంగ్స్టన్ విల్ హ్యావ్ ద హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్. ఓకే, టంగ్స్టన్కి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బాండ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది టంగ్స్టన్లో. సో నువ్వు దాన్ని బ్రేక్ చేసి లిక్విడ్గా కన్వర్ట్ చేయాలంటే చాలా అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని సప్లై చేయాలి. సో అందుకే మనకి టంగ్స్టన్కి మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, బాండ్ స్ట్రెంత్ ఇంక్రీజెస్ విత్ అటామిక్ నెంబర్
యాజ్ మోర్ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్ టు ఫార్మ్ ద బాండ్స్ విత్ ద అయాన్ కోర్స్. సో మీరు ఈ అటామిక్ నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే లైక్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఆ బాండ్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో యాజ్ అ రిజల్ట్ ద మెల్టింగ్ పాయింట్ హార్డ్నెస్ స్ట్రెంత్ ఇంక్రీజెస్ విత్ ద అటామిక్ నెంబర్. సో మీ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఈ మెల్టింగ్ పాయింట్ హార్డ్నెస్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు సిరామిక్స్ తీసుకోండి. సిరామిక్స్ మెటల్స్ కంపేర్ చేయండి. ఈ రెండిట్లో ఏవి డక్టైల్? సిరామిక్స్ డక్టైలా లేకపోతే మెటల్స్ డక్టైలా? అంటే ఏవి ఈజీగా మనం డిఫార్మ్ చేయగలం? సిరామిక్స్నే లేకపోతే మీరు సిరామిక్స్ అంటే ఒకటే గుర్తుపెట్టుకున్నామ్మా, ఇటుకలు లేకపోతే మామూలుగా మన బాత్రూంలో ఉంటాయి కదా స్టైల్స్ ఉంటాయి కదా టైల్స్, అవి ఓకే వాటినే సిరామిక్స్ అంటారు. సో ఈ రెండుని కంపేర్ చేస్తే మీరు ఇప్పుడు ఐరన్ని కంపేర్ చేయండి లేకపోతే ఇటుకల్ని కంపేర్ చేయండి, వేటిని మనం ఈజీగా డిఫార్మ్ చేయగలం? సో మెటల్స్ అనేవి డక్టైల్. సో ఎందుకు డక్టైల్ అంటే సో మన మెటల్స్లో ఫ్రీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఫ్రీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ వల్ల సో దే విల్ ప్రొవైడ్స్ ఎజిలిటీ టు ద బాండ్స్ అండ్ అలో ప్లాస్టిక్ డిఫార్మేషన్. సో ఆ బాండ్స్ అనేవి బ్రేక్ అవ్వడానికి కావాల్సిన ఆ మూవ్మెంట్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో అలా బ్రేక్ అయిపోతే కొత్త బాండ్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. సో అందుకే మెటల్స్ అనేవి డక్టైల్. బట్ ఈ సిరామిక్స్ కేసులో తీసుకుంటే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వవు. అందుకే సిరామిక్స్ అనేవి దే ఆర్ లో డక్టైల్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రైమరీ బాండ్స్. ఇక్కడ ప్రైమరీ బాండ్స్ అనేవి కోవలెంట్ బాండ్స్ ఉంటాయి, అయానిక్ బాండ్స్ ఉంటాయి, మెటాలిక్ బాండ్స్ ఉంటాయి. మళ్ళీ కోవలెంట్ బాండ్కి అయానిక్ బాండ్కి ఉన్న లక్షణాలు ఇవి మెటాలిక్ బాండ్స్కి. సో ఓకే, సో ప్రైమరీ బాండ్స్ అయిపోయింది. నెక్స్ట్ సెకండరీ బాండింగ్. సో సెకండరీ బాండింగ్లో ఫస్ట్ వీ విల్ సీ ద వాన్ డెర్ వాల్స్ బాండింగ్. సో వాన్ డెర్ వాల్స్ బాండింగ్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ కానీ షేర్ కానీ లేకపోతే ఎలక్ట్రాన్స్ అయాన్ కోర్ మధ్య కానీ అట్రాక్షన్ ఉంది. బట్ ఈ పర్టికులర్ కేసుకి వచ్చేసేసరికి వీ హ్యావ్ అ డైపోల్స్. మీరు ఇప్పుడు ఎర్త్ తీసుకున్నారనుకోండి, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది కదా, దానికి మనం ఫస్ట్ ప్లస్ నెగిటివ్ అని ఎలా అయితే ఇండికేట్ చేస్తామో ఒక ఆటమ్ కూడా బేసికల్గా ఇదంతా ప్లస్ అనుకుంటే ఇదంతా నెగిటివ్. ఇది ఒక సిమెట్రికల్గా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఆటమ్స్ అనేవి కొన్నిసార్లు వైబ్రేట్ అయినప్పుడు ఓకే ఈ పాజిటివ్ అయాన్ కోర్ మొత్తం సెంటర్లో ఉండకుండా ఓకే ఈ సెంటర్లో ఉండకుండా ఇట్ విల్ షిఫ్ట్ వన్ సైడ్, ఒక సైడ్కి షిఫ్ట్ అయిపోద్ది. ఓకే, ఈ పాజిటివ్ అయాన్ కోర్ మొత్తం ఈ సెంటర్ పొజిషన్లో ఉండకుండా ఒక సైడ్కి షిఫ్ట్ అయిపోద్ది. సో అప్పుడు ఏమైపోద్ది, ఇదంతా ప్లస్ ఛార్జ్ ఉంటుంది ఈ పోర్షన్ మొత్తం నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. వీటినే మనం ఏమంటామంటే డైపోల్స్ అంటాం. ఎందుకంటే ఇదంతా పాజిటివ్ ఛార్జ్ ఉన్న పోల్ ఉంది, మీరు ఎర్త్ తీసుకున్నా మన నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాం కదా, అలాగన ఆటమ్స్లో కూడా ఎప్పుడైతే అది సివియర్గా వైబ్రేట్ అయినప్పుడు ఈ న్యూక్లియస్ అనేది ఒక సైడ్ షిఫ్ట్ అయిపోతే ఇదంతా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దానికి ఆపోజిట్లో మొత్తం ఈ ఎలక్ట్రాన్స్ అని ఇటు సైడ్ ఉండడం వల్ల నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో వీటిని మనం డైపోల్స్ అంటాం. సో ఈ డైపోల్స్ ఫామ్ అవడం వల్ల ఫామ్ అయ్యే బాండింగే సెకండరీ బాండ్. సో చూడండి, వాన్ డెర్ వాల్స్ బాండింగ్ between the molecules or atoms arise due to weak attraction forces between the dipoles. ఈ డైపోల్స్ మధ్యన ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ వల్లనే ఫామ్ అయ్యే బాండ్స్ సెకండరీ బాండింగ్స్. సో ద న్యాచురల్ ఆసిలేషన్ ఆఫ్ ఆటమ్స్, ఇప్పుడు ఆటమ్స్ చూసుకుంటే ఎప్పుడు వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఇన్ దిస్ న్యాచురల్ ఆసిలేషన్ ఆఫ్ ఆటమ్స్ లీడింగ్ టు momentary breakdown of charge symmetry. ఆ చార్జ్ సిమెట్రీ అనేది బ్రేక్ డౌన్ అయ్యి అండ్ ఇట్ కెన్ జనరేట్ ద టెంపరీ. మీకు ఇంకా ఇన్ డీటెయిల్ కావాలంటే మీరు కెమిస్ట్రీలో చదువుకుందాం. ఇప్పుడు ఇదే నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీకు ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలి మీకు ఏముంది అనుకుంటే కెమిస్ట్రీ చదవాలి, మెకానికల్కి అయితే అవసరం లేదు. సో ఇట్ కెన్ జనరేట్ సమ్ టెంపరీ డైపోల్స్, సో పాజిటివ్ నెగిటివ్. ఓకే, సో అండ్ ఇలా 2 ఆటమ్స్ ఉన్నాయనుకోండి. సో ఒక ఆటంలో ఇలా పాజిటివ్ డైపోల్ వచ్చింది, ఇంకో ఆటంలో నెగిటివ్ డైపోల్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ రెండు ఈ పొజిషన్లో ఉన్నాయనుకోండి, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, దీనికి ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉండడం వల్ల వీల్ హ్యావ్ సమ్ అట్రాక్షన్ ఫోర్స్. సో ఈ టైప్ ఆఫ్ బాండింగే సెకండరీ బాండింగ్. ఈ పర్టికులర్ కేసులో ఇది వాన్ డెర్ వాల్స్ బాండింగ్. సో డైపోల్స్ క్యాన్ ఇండ్యూస్ డైపోల్స్ అండ్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఆపోజిట్ ఎండ్స్ ఆఫ్ ద డైపోల్స్ లీడ్స్ టు వీక్ బాండింగ్. కొన్నిసార్లు an ion can also induce the dipole. ఇక్కడ పాజిటివ్ అయాన్ ఛార్జ్ ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యలో కూడా విల్ హ్యావ్ అ అట్రాక్షన్ ఫోర్స్. సో సమ్ మాలిక్యూల్స్ లైక్ HCl హ్యావ్స్ అ పర్మనెంట్ డైపోల్స్ డ్యూ టు అసిమెట్రికల్ అరేంజ్మెంట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు మీరు HCl తీసుకున్నారనుకోండి,
హైడ్రోజన్కి +1 ఉంటుంది, క్లోరిన్కి -1 ఉంటుంది. సో ఈ ఛార్జ్ మొత్తం ఇటు సైడ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్. హైడ్రోజన్ ఛార్జ్ అంతా పాజిటివ్ ఛార్జ్ ఇటు సైడ్ ఉంటుంది. సో పర్మనెంట్గా ఉంటుంది, పర్మనెంట్ డైపోల్స్ ఉంటాయి. ఇవి టెంపరీ డైపోల్స్ డ్యూ టు ఆక్సిలేషన్ ఆఫ్ ది ఆటమ్స్. సో ఇక్కడ ఇంకొక HCl మాలిక్యూల్ తీసుకోండి, ఇక్కడ HCl మాలిక్యూల్ తీసుకుంటే ఈ రెండింటి మధ్య నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఫామ్ అయ్యే బాండే సెకండరీ బాండ్. So secondary bonding arises from atomic or molecular dipoles. So what is dipole? So dipole అంటే ఏం లేదు, separation of the positive and negative charge centers. So it generates electric field within the entity. Within atom lone it will generate the electric field. So atomic nucleus electron cloud. So ఈ vibrations వల్ల atomic nucleus అనేది ఒక సైడ్ షిఫ్ట్ అయిపోయి పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంటుంది. సో ఫ్లక్చుయేటింగ్ డైపోల్స్, టెంపరీ డైపోల్స్ లాగా అన్నమాట. సో నెక్స్ట్ ఈ వాన్ డాల్స్ బాండింగ్ అనేది ఇట్ క్యాన్ బి సీన్ ఇన్ ద గ్రాఫైట్. మీరు గ్రాఫైట్ తీసుకుంటే గ్రాఫైట్లో వాన్ డాల్స్ బాండ్సే ఉంటాయి. గ్రాఫైట్ అంటే ఏం లేదు, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ కార్బన్, కార్బన్ యొక్క ఫామే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెన్సిల్ ఉంటుంది చూసారా, సో పెన్సిల్ లెడ్ తయారు చేస్తాం కదా మనం, అది ఏ మెటీరియల్తో తయారు చేస్తారు? గ్రాఫైట్. గ్రాఫైట్, లెడ్తో కాదమ్మా. లెడ్ అనేది దానికి ఇచ్చిన నేమ్ అంతే తప్ప ఆ పెన్సిల్ని తయారు చేయడానికి యూజ్ చేసేది లెడ్ ఏం కాదు. ఓకే, సో దాన్ని గ్రాఫైట్తోనే తయారు చేస్తారు. మీ గ్రాఫైట్ లేయర్ అంటే ఏం లేదు. ఓకే, అదర్వైజ్ ఇక్కడ కార్బన్ లాంటిది యూజ్ చేసిన దాన్ని మేము ఒక నోట్స్ మీద మనం ఒక రాస్తాం కదా, ఒక కంప్లీట్ ఒక లేయర్ ఫామ్ చేశారనుకోండి, దాన్నే గ్రాఫైట్ లేయర్ అంటారు. ఓకే, సో ఈ గ్రాఫైట్లో మొత్తం కార్బన్ యాటమ్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న బాండ్ ఏముంటుందంటే, ఆ కార్బన్ యాటమ్స్కి మధ్యన బాండ్ ఏముంటుందంటే ఈ వాన్ డెర్ వాల్స్ బాండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు కార్బన్ యాటమ్స్ తీసుకుంటే గ్రాఫైట్లో 6 ఉంటాయి. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ యాటమ్కి ఏ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుందంటే వాన్ డెర్ వాల్స్ బాండింగ్ ఉంటుంది. మీరు డైమండ్లో ఏ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది? డైమండ్లో కూడా కార్బన్ యాటమ్సే ఉంటాయి. ఇది గ్రాఫైట్, గ్రాఫైట్లో కూడా కార్బన్ యాటమ్సే ఉంటాయి. ఇక్కడ కూడా కార్బన్ యాటమ్సే ఉంటాయి, డైమండ్లో కూడా కార్బన్ యాటమ్సే ఉంటాయి. దీనిలో కార్బనే ఉంది, దీనిలో కార్బనే ఉంది. బట్ మీ గ్రాఫైట్ని కంపేర్ చేయండి, డైమండ్ని కంపేర్ చేయండి. ఈ రెండిట్లో ఏది హార్డ్గా ఉంటుంది? డైమండ్ హార్డ్గా ఉంటుందా, గ్రాఫైట్ హార్డ్గా ఉంటుందా? డైమండ్. ఎందుకు డైమండ్ హార్డ్గా ఉంది, ఎందుకు గ్రాఫైట్ లో హార్డ్గా ఉంది? బట్ రెండు చోట్ల కార్బన్ యాటమ్సే ఉన్నాయి. ఎందుకు డిఫరెన్స్ ఏంటి? డైమండ్ కానీ మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయి. మాలిక్యూల్స్ దగ్గర ఉంటాయని కాదు, ఇప్పుడు డైమండ్లో కార్బన్ యాటమ్స్ మధ్యన ఫామ్ అయ్యే బాండ్ అనేది కోవలెంట్ బాండ్. అంటే ఈ కార్బన్ యాటమ్కి ఈ కార్బన్ ఓకే దగ్గర ఉన్నవన్నీ ఓకే ఫైన్, దట్స్ ఆల్ డిపెండ్స్. లైక్ ఈ ఆటమిక్ బాండ్ అవన్నీ తీసుకుంటే నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అవ్వచ్చు. బట్ బాండింగ్ అంటే నువ్వు కరెక్ట్గా డిఫైన్ చేసుకోవాలంటే బాండ్ని బేస్ చేసుకొని డిఫైన్ చేయొచ్చు. సో కార్బన్ యాటమ్స్ అనేవి డైమండ్లో వాటి మధ్యన కోవలెంట్ బాండింగ్ ఉంటుంది. కోవలెంట్ బాండ్ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ గ్రాఫైట్ కేసులో తీసుకుంటే ఇక్కడ కూడా కార్బన్ యాటమ్స్ ఉంటాయి. బట్ ఈ కార్బన్ యాటమ్స్కి ఇంకొక లేయర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ మధ్యన బాండ్ ఏముంటుందంటే వాన్ డెర్ వాల్స్ బాండ్స్ ఉంటాయి. సో వాన్ డెర్ వాల్స్ బాండ్స్ అనేవి కంపేర్ టు కోవలెంట్ బాండ్తో పోలిస్తే దే ఆర్ వీక్. అందుకే గ్రాఫైట్ అనేది సాఫ్ట్ కంపేర్ టు ద డైమండ్. ఓకే, సో వాన్ డెర్ వాల్స్ బాండింగ్ is much weaker compared to the primary bonds. So bond energy lies in the range of 2 to 10 kilojoule per mole. ఇంకా ఈ వాన్ డెర్ వాల్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే మాలిక్యూల్స్ ఇన్ లిక్విడ్ అండ్ గ్యాస్ హెల్డ్ బై వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. చూడండి, ద అటామిక్ లేయర్స్ ఇన్ ద గ్రాఫైట్, ఇదొక అటామిక్ లేయర్ గ్రాఫైట్ లేయర్, ఇదొక అటామిక్ గ్రాఫైట్ లేయర్, ఇదొక అటామిక్ గ్రాఫైట్ లేయర్, ఇవన్నీ కార్బన్ ఆటమ్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై వీక్ వాన్ డెర్ వాల్ బాండ్స్. సో ద లేయర్స్ కెన్ మూవ్ ఈజీలీ ఓవర్ ఈచ్ అదర్ and this imparts the lubricating property graphite is known for. బేసికల్గా మీరు ఈ బేరింగ్స్ తీసుకుంటే ఓకే, సో బేరింగ్స్లో సమ్ టైమ్స్ యూ విల్ యూజ్ ద సాలిడ్ లూబ్రికెంట్స్. సో మామూలుగా లూబ్రికేషన్ పర్పస్ కొరకు మనం గ్రీస్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ యూజ్ చేస్తాం. కొన్నిసార్లు వీ మే హ్యావ్ టు యూజ్ ద సాలిడ్ లూబ్రికెంట్స్. ఆ ఫ్రిక్షన్ తగ్గించడానికి లూబ్రికెంట్స్ అనేది సాలిడ్ షేప్లో ఉన్న వాటిని కూడా యూజ్ చేయాల్సి వస్తుంది.
అప్పుడు వి విల్ యూజ్ ద గ్రాఫైట్. ఈ గ్రాఫైట్ని యూజ్ చేస్తారు ఆ లూబ్రికెంట్గా. ఎందుకు యూజ్ చేస్తారంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. వాటి మధ్యలో మనకి ఈ వాండర్ వాల్స్ బాండ్ ఉండడం వల్ల దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఫ్రిక్షన్, స్మూత్గా ఉండదు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ బాండింగ్ ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్. వాండర్ వాల్స్ బాండింగ్ అనేది డిస్కస్ చేస్తాం. ఈ డైపోల్స్ ఫామ్ వల్ల ఫామ్ అయ్యేదే వాండర్ వాల్స్ బాండింగ్. నెక్స్ట్ హైడ్రోజన్ బాండింగ్. ఈ హైడ్రోజన్ బాండింగ్ ఎక్కడెక్కడ అవుతుందంటే ఏ మాలిక్యూల్స్లో అయితే హైడ్రోజన్ అనేది ఉంటుందో ఆ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్లో మనకి ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. సో హైడ్రోజన్ బాండ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సెకండరీ బాండ్ ఫౌండ్ ఇన్ మాలిక్యూల్స్ కంటైనింగ్ హైడ్రోజన్ యాజ్ ఎ కన్స్టిట్యూయెంట్. మీరు బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పండి. మనకు జనరల్గా అక్కడ ఏ మాలిక్యూల్స్లో ఏ మాలిక్యూల్ హైడ్రోజన్ ప్రైమరీగా ఉంటుంది? వేరే ఎలిమెంట్స్తో పాటు హైడ్రోజన్ కూడా ఉంటుంది అనమాట. వాటర్లో ఏముంటుంది మనకి? వాటర్ కెమికల్ ఫార్మ్ H2O. ఓకే. సో ఇప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్కి ఇంకొక వాటర్ మాలిక్యూల్కి ఆ మధ్యలో బాండింగ్ ఏముంటుందంటే హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. సో దానికి మీకు డిస్క్రిప్షన్ రాసే చూడండి. నెక్స్ట్ నేను చెప్తాను. The strength of hydrogen bonds, it will be range from 10 to 50 kilojoule per mole. So water molecules, for example, are connected by hydrogen bonds. ఈ డాషెడ్ లైన్స్ హైడ్రోజన్ బాండ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుద్ది అంటే హైడ్రోజన్ బాండింగ్స్లో ఇక్కడ చూడండి. రీకాల్ దట్ హైడ్రోజన్ హ్యాస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్స్. ఓకే. సో మీరు ఇంకా నో న్యూట్రాన్స్. సో వెన్ హైడ్రోజన్ ఫార్మ్స్ అన్ అయానిక్ బాండ్, హైడ్రోజన్ అనేది అయానిక్ బాండ్ ఫామ్ చేస్తే ఇట్ గివ్ అప్స్ ద ఎలక్ట్రాన్స్. సో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని ఇట్ విల్ గివ్ అప్ దట్ ఎలక్ట్రాన్. సో ఆ ఎలక్ట్రాన్ లూజ్ అయిపోయిన తర్వాత ఇది ఏమవుద్ది? ఇట్ విల్ బికమ్ యాజ్ ద పాజిటివ్ అయాన్. సో P+ అయానిక్ కోర్ ఉంటుంది అండ్ స్క్రీన్ బై ఎనీ ఎలక్ట్రాన్స్. దిస్ ఫార్మ్స్ ఏ మాలిక్యూల్ విత్ ద, అంటే ప్రోటాన్ ఉంటుందని చెప్పారు ఇక్కడ. సో ప్రోటాన్ అయానిక్ కోర్ ఉంటుంది. సో దిస్ ఫార్మ్స్ ఏ మాలిక్యూల్ విత్ ద పాజిటివ్ ఎన్. ఓకే. సో అలాగే సిమిలర్గా మీరు ఆక్సిజన్ తీసుకోండి. ఆక్సిజన్ తీసుకున్నారనుకోండి, సో ఆక్సిజన్ ఏమైపోద్ది? ఏ ఛార్జ్ వస్తుంది ఎప్పుడైతే ఈ 2 ఎలక్ట్రాన్స్ తీసుకెళ్ళింది? ఓకే. సో దిస్ ఇస్ ఆక్సిజన్ అండ్ దిస్ ఇస్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ ఏమైంది? ఉన్న 1 ఎలక్ట్రాన్ని ఆక్సిజన్కి ఇచ్చేసి, ఓకే, ఇది H, 2 O's, ఇక్కడ H ఉంది, సారీ ఇది ఆక్సిజన్, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ H, ఇది H, ఇది O. ఓకే. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ తీసుకోండి. ఈ హైడ్రోజన్ తీసుకుంటే ఉన్న ఎలక్ట్రాన్ ఎవరికి ఇచ్చేసింది? ఈ ఆక్సిజన్కి ఇచ్చేసింది. ఇప్పుడు దీని ఛార్జ్ ఏముంటుంది మనకి? దీని యొక్క ఛార్జ్ ఏముంటుంది? ఈ ఆటం యొక్క ఛార్జ్ ఏముంటుంది? ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది అనుకోండి, ఛార్జ్ ఏమవుద్ది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉంది తీసుకోండి. ఈ ఆక్సిజన్ తీసుకోండి. ఈ ఆక్సిజన్ అనేది ఈ 2 హైడ్రోజన్ ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకోండి. సో దీని యొక్క ఛార్జ్ ఏమైపోద్ది? బేసికల్గా నీకు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నప్పుడు న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది. ఉన్న ఐటమ్స్ అన్ని న్యూట్రల్ ఛార్జ్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ లాస్ అవుతే గెయిన్ అవుతే ఛార్జ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్ తీసుకుంది. ఇప్పుడు దీని ఛార్జ్ ఏముంటుంది? నెగిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు ఇక్కడున్న పాజిటివ్ ఛార్జ్, ఇక్కడున్న నెగిటివ్ ఛార్జ్, దే విల్ ఫార్మ్ ద బాండ్. దిస్ ఇస్ హైడ్రోజన్. ఓకే. సో ఇక్కడ మొత్తం సమ్మరీ రాశారు చూడండి. సో సమ్మరీలో ఫస్ట్ అయానిక్ బాండ్ టైప్ ఇచ్చారు. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, మెటాలిక్ బాండ్ అండ్ సెకండరీ బాండింగ్. ఫస్ట్ బాండ్ ఎనర్జీ కంపేర్ చేస్తే అయానిక్ బాండింగ్ అనేది లార్జ్ వాల్యూ ఉంటుంది బాండ్ ఎనర్జీ. కోవలెంట్ బాండింగ్ అనేది ఇట్ విల్ వేరీ. సో డైమండ్లో తీసుకుంటే లార్జ్ వాల్యూ ఉంటుంది బాండ్ ఎనర్జీ, బిస్మత్లో తీసుకుంటే స్మాల్ వాల్యూ ఉంటుంది. మెటాలిక్ బాండింగ్లో తీసుకుంటే ఈ బాండ్ ఎనర్జీ కూడా వేరీ అవుతూ ఉంటుంది. టంగ్స్టన్కి ఏమో లార్జ్ వాల్యూ ఉంటుంది, మెర్క్యూరీకి ఏమో స్మాల్ వాల్యూ ఉంటుంది. సెకండరీ బాండింగ్ ఉంటే బాండ్ ఎనర్జీ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఇంకొన్ని పాయింట్స్ తీసుకోండి. ఈ అయానిక్ బాండ్ అనేది నాన్ డైరెక్షనల్, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఏ పొజిషన్లో ఉన్నా కానీ దే కెన్ ట్రాన్స్ఫర్ ది ఎలక్ట్రాన్స్. సో సిరామిక్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏ కేసు తీసుకుంటే సిరామిక్స్ అనమాట. కోవలెంట్ బాండింగ్ తీసుకోండి. సో కోవలెంట్ బాండింగ్ అనేది డైరెక్షనల్
బాండింగ్ అనమాట. అంటే ఆ పర్టికులర్ పొజిషన్లో ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతాయి. అందుకే ఇది డైరెక్షనల్ బాండింగ్. సో ఈ కోవలెంట్ బాండింగ్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఎగ్జిబిట్ అవుతుందంటే సెమీ కండక్టర్స్లోను, సిరామిక్స్లోను, పాలిమర్ చైన్స్లోను. సో పాలిమర్స్లో కూడా మనకి కోవలెంట్ బాండింగ్ ఉంటుంది. నెక్స్ట్ మెటాలిక్ బాండింగ్. సో మెటాలిక్ బాండింగ్ కూడా నాన్ డైరెక్షనల్ అనమాట. ఒక పర్టికులర్ ఆటమ్ ఈ పొజిషన్లో ఉండాలనేం లేదు. సో నాన్ డైరెక్షనల్. ఎగ్జాంపుల్స్ మెటల్స్. అయానిక్ ఎగ్జాంపుల్ సిరామిక్స్, కోవలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్స్ ఈ సెమీ కండక్టర్స్, సిరామిక్స్, పాలిమర్స్. మెటాలిక్ బాండ్స్ ఎగ్జాంపుల్స్ మెటల్స్. సెకండరీ బాండింగ్కి ఈ లిక్విడ్ వాటర్, కొన్నిసార్లు పాలిమర్స్ ఎగ్జాంపుల్స్. సో దీస్ ఆర్ ఆల్సో డైరెక్షనల్. సెకండరీ బాండ్స్ కూడా డైరెక్షనల్. మీకు ఇంకా మనం బాండ్స్ అన్ని డిస్కస్ చేసాం. ఈ సెకండరీ బాండింగ్ గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. 3 and 4. ఓకే, మీరు హైడ్రోజన్ బాండింగ్ గురించి డిస్కస్ చేశాం కదా. ఇది మళ్ళీ మనం ఫేజ్ డయాగ్రామ్స్ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ స్టిల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఇప్పుడు మీరు నార్త్ పోల్ తీసుకున్నారు అనుకోండి, ఎర్త్ నార్త్ పోల్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉంటాయి చెప్పండి. నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ కానీ తీసుకుంటే సరౌండింగ్ కూల్ అంటే ఎంత అప్రాక్సిమేట్ టెంపరేచర్? See the temperature. Okay, చూడండి. సో సమ్మర్లో అయితే నార్త్ పోల్లో 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, వింటర్లో అయితే -40 డిగ్రీ సెల్సియస్. సౌత్ పోల్లో అయితే సమ్మర్లో కూడా ఎంత ఉంటుంది టెంపరేచర్ అంటే -28.2 డిగ్రీ సెల్సియస్ మైనస్లో ఉంది. వింటర్లో అయితే -60 డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది. సో మోస్ట్లీ ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉన్న సీ ఉంటుంది మనకి, అంటార్కిటికా ఆర్కిటిక్ అని చెప్పేసి. ఓన్లీ వాటర్ మాత్రమే ఉంటుందా, లేకపోతే వాటర్ ఐస్ ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఐస్ మాత్రమే ఉంటుందా? ఆ నార్త్ పోల్ సౌత్ పోల్లో భూమి ఉంటుంది కదా కింద, ఆ సర్ఫేస్ అనేది ఓన్లీ ఐస్ మాత్రమే ఉంటుందా? కంప్లీట్ ఐసే, నువ్వు డెప్త్కి వెళ్ళినా కంప్లీట్ ఐసే ఉంటుందా? లేకపోతే కొద్ది డెప్త్ వరకు ఐస్ ఉండి కొద్ది డెప్త్ వరకు వాటర్ ఉంటుందా? లేకపోతే కంప్లీట్గా వాటర్ ఉంటుందా? మీరు ఆల్రెడీ సినిమాలు చూసి ఉంటారు, ఈ ఐస్ ఏజ్ లేకపోతే ఎక్కడైనా డాక్యుమెంటరీ చూసి ఉంటారు, అక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది కింద వాటర్ ఉంటుంది. సో బేసికల్గా ఇప్పుడు మనం స్టడీ చేసిన దాని ప్రకారం, మనకున్న నాలెడ్జ్ ప్రకారం వాటర్ అనేది ఏ టెంపరేచర్స్ దగ్గర ఐస్గా కన్వర్ట్ అవుద్ది? దాని ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ ఎంత వాటర్కి? 0 degrees. 0 డిగ్రీ సెల్సియస్. బట్ ఇప్పుడు మనం టెంపరేచర్ చూసాం 0 డిగ్రీ సెల్సియస్ కన్నా చాలా తక్కువ ఉంది, మైనస్లో ఉంది. బట్ ఎందుకు ఎంటైర్ వాటరు ఐస్గా కన్వర్ట్ అవ్వట్లేదు? వాట్ ఇస్ ద రీజన్? సన్ రైజ్ కి దూరంగా ఉంటుంది, అలాగే ఎర్త్లో కొద్దిగా హీట్ ఉంటుంది సార్. అలా ఏం కాదమ్మా, నీ ఎంత హీట్ ఉన్నా సరౌండింగ్ టెంపరేచర్ అనేది నీకు ఎంత -40 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో నువ్వు అంత -40 డిగ్రీ సెల్సియస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఏమైపోద్ది, కన్వర్ట్ అయిపోద్ది, అంతే కదా. అది ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు వింటర్ అనేది చాలా పీరియడ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. మీరు సౌత్ పోల్ చూడండి, 0 డిగ్రీ సెల్సియస్ కూడా లేదు, -18 ఉంది, -40 ఉంది. ఇట్స్ ఆల్వేస్ లెస్ దాన్ 0 డిగ్రీ సెల్సియస్. బట్ స్టిల్ మనకి వాటర్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సెకండరీ బాండింగ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్. ఈ సెకండరీ బాండింగ్ ఉండడం వల్ల ఆ ప్రాపర్టీ అంటే ఆ వాటర్ మాలిక్యూల్స్ ఆ బాండ్ ఉండడం వల్లనే ఆ ఎంటైర్ వాటర్ అనేది ఐస్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంటైర్ వాటర్ మొత్తం ఐస్ కింద కన్వర్ట్ అయిపోయింది అనుకోండి, ఏమైపోద్ది? ఆ సీ ఎనిమల్స్ అవన్నీ ఏమైపోతాయి?
అదే చనిపోతాయి సార్. అవి సర్వైవ్ అవుతాయా? చనిపోతాయి. సో ఇప్పుడు ఆ ఎగ్జిస్టెన్స్ మొత్తం మెయిన్ రీజన్ ఏంటంటే సెకండరీ బాండింగ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు డెన్సిటీ వాల్యూ ఎంత, వాటర్ డెన్సిటీ వాల్యూ ఎంత? 1 1 సార్. తర్వాత యూనిట్స్ ఉంటాయి కదా, యూనిట్స్ ఏంటి? డెన్సిటీ యూనిట్స్ ఏమవుతాయి? డెన్సిటీ ఎలా డిఫైన్ చేయాలి? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నమాట. సో మీరు వాటర్ డెన్సిటీ తీసుకుంటే ఇట్ ఈస్ 1000 kg per మీటర్ క్యూబ్. మీరు ఒక వాల్యూమ్, ఒక మీటర్ క్యూబ్ ఉన్న వాల్యూమ్ తీసుకుంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఏదైనా క్యూబ్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, హాలో క్యూబ్, అది దాని యొక్క వాల్యూమ్ అనేది 1 మీటర్ ఉందనుకో. 1 మీటర్ క్యూబ్ అంటే ఇది 1 మీటర్, ఇది 1 మీటర్, ఇది 1 మీటర్. 1 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లు? 100 సార్. ఇలా మీరు 100 సెంటీమీటర్స్ లెంత్ సైడ్ పెట్టండి, 100 సెంటీమీటర్ విడ్త్ సైడ్ పెట్టండి, తర్వాత 100 సెంటీమీటర్ హైట్ పెట్టండి. దాంట్లో మీరు వాటర్ ఫిల్ చేస్తే దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే 1000 kg ఉంటుంది. సో వాటర్ డెన్సిటీ ఏంటంటే 1000 kg per మీటర్ క్యూబ్ అనమాట. బట్ ఇది ఏ టెంపరేచర్ దగ్గర 1000 kg per మీటర్ క్యూబ్? ఇది ఏ టెంపరేచర్ దగ్గర? ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ తీసుకోండి అమ్మ, ఐస్ తీసుకోండి, తర్వాత వాటర్ తీసుకోండి. ఇప్పుడు మీరు బేసికల్గా ఎనీ సాలిడ్ తీసుకోండి. ఇప్పుడు ఐరన్ లిక్విడ్ తీసుకోండి, ఐరన్ని, వాటర్ యొక్క పిక్యులర్ ప్రాపర్టీ ఇది. ఐరన్ని లిక్విడ్ ఫామ్లో తీసుకోండి. మీ దగ్గర ఒక మోల్టన్ లిక్విడ్ ఆఫ్ ఐరన్ ఉంది, ఓకే. ఇప్పుడు ఈ మోల్టన్ లిక్విడ్ ఆఫ్ ఐరన్లోకి మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం ఉండండి. ఈ ఐరన్ రాడ్ తీసుకోండి, లేకపోతే ఐరన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పేరికల్ షేప్లో ఉంది, దాన్ని తీసుకొచ్చి ఈ మోల్టన్ లిక్విడ్ వేసారు. ఇప్పుడు అది కిందికి వెళ్ళిపోతుందా లేకపోతే పైన ఫ్లోట్ అవుతూ ఉంటుందా? బేసికల్గా ఒక సబ్స్టాన్స్ తీసుకుంటే ఆ సబ్స్టాన్స్కి లిక్విడ్లో డెన్సిటీ ఎక్కువ ఉంటుందా, సాలిడ్ ఫామ్కి వస్తే డెన్సిటీ ఎక్కువ ఉంటుందా? డెన్సిటీ ఏంటంటే ఉన్న వాల్యూమ్లో ఎంత దగ్గరికి మనం ప్యాక్ చేసామని చెప్పేసి. సో లిక్విడ్లో ఆటమ్స్ ఎక్కువ ప్యాక్ అయి ఉంటాయా, సాలిడ్ షేప్ వచ్చేసరికి ఎక్కువ దగ్గరికి ప్యాక్ అయిపోతాయా? సాలిడ్ షేప్ వచ్చేసరికి. సో ఇప్పుడు మీరు ఒక ఐరన్ రాడ్ తీసుకొని ఈ ఐరన్ లిక్విడ్ వేసారనుకోండి, ఐరన్ రాడ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద హై డెన్సిటీ కంపేర్ టు ద ఐరన్ లిక్విడ్. ఐరన్ రాడ్ అనేది సాలిడ్ షేప్లో ఉంది కాబట్టి ఇది ఐరన్ లిక్విడ్. సో మీరు తీసుకొచ్చి దీన్ని వేసారంటే ఈ రాడ్ అనేది హై డెన్సిటీ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ సింక్. బట్ ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, మామూలు టెంపరేచర్ ఉన్న వాటర్ తీసుకోండి, దీనిలోకి ఐస్ వేయండి, ఐస్ క్యూబ్స్ వేయండి. ఇప్పుడు మీరు మరీ హై టెంపరేచర్ వాటర్ కాకుండా కొద్దిగా లో టెంపరేచర్ ఉన్న వాటర్, కంప్లీట్గా ఐస్ కూడా అవ్వలేదు, ఆ వాటర్లోకి ఐస్ వేసారనుకోండి, ఐస్ అనేది ఫ్లోట్ అవుద్దా లేకపోతే సింక్ అవుద్దా? ఫ్లోట్ అవుతుంది సార్. ఎందుకు ఫ్లోట్ అవుతుంది అంటే బికాస్ ఐస్ హ్యాస్ ద లో డెన్సిటీ కంపేర్ టు ద వాటర్. ఈ లో డెన్సిటీ ఎందుకు వస్తూ ఉందంటే బికాస్ ఆఫ్ ద సెకండరీ బాండింగ్. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు మనం డిఫైన్ చేసిన ఈ వాటర్ డెన్సిటీ అనేది ఈ 1000 kg per మీటర్ క్యూబ్ అనేది ఇది ఏ టెంపరేచర్ దగ్గర మెజర్ చేస్తారంటే అట్ 4 degrees Celsius. అంటే 4 degrees Celsius దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దాని వాల్యూ అనేది 1000 kg per మీటర్ క్యూబ్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ 4 degrees Celsius నుంచి టెంపరేచర్ డౌన్ చేసే కొద్దీ దాని యొక్క డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో డెన్సిటీ డిక్రీజ్ అవుతా ఉందంటే వాల్యూమ్ ఏమవుతున్నట్టు, ఉన్న వాల్యూమ్ అది ఎక్కువ ఆక్యుపై చేస్తున్నట్ట తక్కువ ఆక్యుపై చేస్తున్నట్ట? డెన్సిటీ డిక్రీజ్ అవుతుందంటే ఎక్కువ వాల్యూమ్ను ఆక్యుపై చేస్తున్నట్ట, తక్కువ ఆక్యుపై చేస్తే ఎక్కువ డెన్సిటీ అవుద్ది. నువ్వు ఉన్న 1 మీటర్లోనే ఎక్కువ పెడుతున్నావు మెటీరియల్ని,
నేనేం చెప్తున్నాను, 4 degrees Celsius దాటిన తర్వాత వాటర్ యొక్క డెన్సిటీ ఏమైపోద్ది అంటే తగ్గుద్ది. డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వదు, డెన్సిటీ తగ్గుతుంది. డెన్సిటీ వాల్యూమ్ ఎలా ఉన్నాయి, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే వాల్యూమ్ ఏమవుద్ది, తగ్గుతుంది. తగ్గుతుంది సార్. పెరుగుతుంది సార్. వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో ఇది ఎందుకు అలా ఇంక్రీజ్ అవుద్ది అంటే, సో 4 degrees C తర్వాత ఓకే ఈ ఫామ్ అయ్యే వాటర్ బాండ్స్ అనేవి దే విల్ హ్యావ్ అ ఓపెన్ స్ట్రక్చర్. సో ఇంతకుముందు 4 degrees C కొద్దిగా క్లోజ్ స్ట్రక్చర్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ టెంపరేచర్ డిగ్రీ చేసే కొద్దీ ఈ మాలిక్యూల్స్ మధ్యలో వాటర్ మాలిక్యూల్స్ ఉన్న బాండింగ్ అనేది కన్వర్ట్ చేసే ఓపెన్ స్ట్రక్చర్. సో ఓపెన్ స్ట్రక్చర్ అంటే ఫ్రీ అవుద్ది అనమాట, బాండింగ్ అనేది ఇంకా ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతూ ఉంటుంది. అలా ఆక్యుపై అవడం వల్ల ఇట్ విల్ ఆక్యుపై ద మోర్ స్పేస్, దేర్ బై ద డెన్సిటీ విల్ గో ఇన్ టు డిక్రీస్. సో అరౌండ్ 9 నాకు కరెక్ట్ గుర్తులేదు, విల్ జస్ట్ చెక్. సో వాటర్ డెన్సిటీ at 0 degrees Celsius. ఇక్కడ రాసే చూడండి. సో దే హ్యావ్ మెన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో 4 degrees Celsius దగ్గర ఎంత ఉంది చూడండి, 1 gram per centimeter క్యూబ్. సో దిస్ ఇస్ ద మాక్సిమం వాల్యూ. తర్వాత 0 degree వాల్యూ ఎంత వచ్చింది, సో ఇంటూ 1000 చేయండి. సో ఏమైపోద్ది ఇది, సో డెన్సిటీ ఏమైపోతా ఉంది, ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ రాసాడు చూడండి. సో వాట్ ఇస్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్, డెన్సిటీ ఏమైపోద్ది అంటే 997 kg/m3. సో 1000తో పోలిస్తే డెన్సిటీ వాల్యూ ఏమైపోయింది, ఇక్కడ నువ్వు టెంపరేచర్ డిక్రీజ్ చేసే కొద్దీ డెన్సిటీ వాల్యూ ఏమైపోతా ఉంది, ఇక్కడ 1 ఉంది. 0 degrees Celsius వచ్చేసరికి డెన్సిటీ వాల్యూ ఏమైపోయింది, తగ్గిపోయింది. సో అందుకే ఐస్ అనేది ఇట్ హ్యాస్ అ లో డెన్సిటీ. సో లో డెన్సిటీ ఉన్నది ఒక హై డెన్సిటీ మెటీరియల్తో మనం మిక్స్ చేసినప్పుడు ఆబ్వియస్గా లో డెన్సిటీ మెటీరియల్ అనేది పైకి వచ్చేస్తుంది. అందుకే ఐస్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం సి కండిషన్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఆ సి కండిషన్కి వస్తే ఏం జరుగుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విల్ కమ్ విత్ ద సో జనరల్గా టెంపరేచర్ నువ్వు డిక్రీజ్ అయ్యే కొద్దీ డెన్సిటీ ఏమైపోద్ది అంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్ని మెటీరియల్స్ ఎక్సెప్ట్ ఫర్ వాటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సి ఉందనుకోండి అమ్మ, ఇదంతా వాటర్ ఉందనుకోండి బిగినింగ్లో. తర్వాత మీరు టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తూ ఉన్నారు. డిక్రీజ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 25 degrees Celsius వచ్చింది అనుకోండి. ఓకే, సో 25 degrees Celsius నుంచి 10 degrees Celsiusకి వచ్చాను. సో నువ్వు టెంపరేచర్ డిక్రీజ్ చేసే కొద్దీ డెన్సిటీ వాల్యూ ఏమైపోద్ది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. జనరల్ ఫినామినా అనమాట. మీరు ఈ కేసులో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 degrees Celsius ఉన్నప్పుడు వాటర్ యొక్క డెన్సిటీ ఎంత ఉంది, 999.75 వచ్చింది. ఇది 10 degrees Celsius నుంచి ఇది కనిపిస్తూ ఉంది కదా, 4 అంటే 50 Fahrenheit నుంచి 40 Fahrenheitకి వచ్చేసింది. డెన్సిటీ ఏమైపోయింది, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, 999.75 నుంచి 999.99 అయింది. సో నువ్వు టెంపరేచర్ డిక్రీజ్ చేసే కొద్దీ డెన్సిటీ ఏమైపోతా ఉంది, 10 degrees Celsius నుంచి 4.4కి వచ్చావు, డెన్సిటీ వాల్యూ ఏమైపోయింది, డిక్రీజ్ అయింది సార్. అదే బాగా చూడరా, ఈ పర్టికులర్ కేసులో చూడండి 999.75 ఉంది, 999.99 ఉంది. 10 నుంచి 4.4కి వచ్చావు, డెన్సిటీ వాల్యూ ఏముంది, 999.75 నుంచి 999.99కి వచ్చింది. వాల్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, అరే ఇది 999.99, ఇది 999.75. వాల్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయింది. సో నువ్వు టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే జనరల్గా అన్ని మెటీరియల్స్ కూడా దాని యొక్క డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ చేస్తున్నావు అంటే ఏంది, టెంపరేచర్ లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ అవుద్ది. ఈ కేసులో టెంపరేచర్ డిక్రీజ్ బట్ 4 degrees Celsius తర్వాత వాటర్ అనేది పిక్యులర్ బిహేవియర్ ఉంటుంది, అది చూద్దాం.
మిగతా అన్ని సాలిడ్స్ ఇలా ఉండదమ్మా. మిగతా అన్ని సాలిడ్స్ లో కూడా అంటే అన్ని మెటీరియల్స్ లో కూడా నువ్వు టెంపరేచర్ డిక్రీజ్ చేసే కొద్దీ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, ఎక్సెప్ట్ వాటర్కి. ఇంకో మెటీరియల్ ఉంది అనుకుంటా. సో ఇప్పుడు 25 నుంచి 10 డిగ్రీస్ అనుకోండి, డెన్సిటీ ఏమైపోద్ది, ఫస్ట్ ఈ సర్ఫేస్ అనేది 10 డిగ్రీ సెల్సియస్ రీచ్ అవుద్ది, డెన్సిటీ ఏమైపోద్ది, ఇంక్రీజ్ అవుద్ది. సో డెన్సిటీ ఇంక్రీజ్ అయిందంటే ఈ వాటర్ అంతా ఏమైపోద్ది, ఇక్కడున్న వాటర్ 25 డిగ్రీ సెల్సియస్ ఉంది, ఇక్కడ 10 డిగ్రీ సెల్సియస్ ఉంది, దీనికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఉన్న వాటర్ అంతా ఏమైపోద్ది, కిందికి వచ్చేస్తుందా రాదా? దీనికి డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టే కదా 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర. ఫస్ట్ టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేస్తే డెన్సిటీ అనేది, సారీ నేను డిక్రీజ్ అని రాశానా, సారీ ఇంక్రీజ్ అవుతుంది. ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్కి టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తే డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ 25 డిగ్రీ సెల్సియస్ నుంచి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది పైన ఉన్న సర్ఫేస్ టెంపరేచర్, వాటర్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్. డెన్సిటీ ఏమైంది, కంపేటివ్ బాటమ్ వాటర్తో పోలిస్తే ఎక్కువ అవుద్ది. సో ఎక్కువ అవడం వల్ల ఈ వాటర్ అంతా ఏంది కిందికి వచ్చేస్తుంది, ఈ పైన ఉన్న వాటర్ అంతా పైనకి వెళ్తుంది. సో మళ్ళీ ఇది కూడా ఏమైపోద్ది, మళ్ళీ 10 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చేస్తుంది, ఓవరాల్ టెంపరేచర్ వస్తుంది 10 డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది, మళ్ళీ 25 డిగ్రీ పైనకి వెళ్తుంది, డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. ఇలా ఓవరాల్ టెంపరేచర్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ 4 డిగ్రీ సెల్సియస్కి వస్తుంది. ఓకే, బట్ 4 డిగ్రీ సెల్సియస్కి వచ్చిన తర్వాత, ఓకే, సో ఇక్కడ 4 డిగ్రీ సెల్సియస్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఉన్న టెంపరేచరు 10 డిగ్రీ సెల్సియస్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనకి హై డెన్సిటీ వాల్యూ ఉంటుంది. సో ఈ వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది. సో మొత్తం ఏమైపోద్ది, 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ పైకి వెళ్తుంది, ఈ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న వాటర్ కిందికి వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం సర్క్యులేషన్ జరిగిన తర్వాత మొత్తం ఈ సీ యొక్క టెంపరేచర్ అనేది 4 డిగ్రీ సెల్సియస్కి వచ్చేస్తుంది. సో వాటర్ ఇంకా వాటర్ ఫామ్లోనే ఉంది. తర్వాత నువ్వు మళ్ళీ టెంపరేచర్ డిక్రీజ్ చేస్తావు, ఎందుకంటే సరౌండింగ్ టెంపరేచర్స్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ 4 డిగ్రీ సెల్సియస్ నుంచి నువ్వు కిందికి వెళ్ళావనుకో, కిందికి వెళ్తే ఎప్పుడైతే దాని టెంపరేచర్, వాటర్ టెంపరేచర్ అనేది 4 డిగ్రీ సెల్సియస్ నుంచి కిందికి వెళ్తే డెన్సిటీ అయిపోతా ఉంది. ఇక్కడేమో డెన్సిటీ, ఈ మొత్తం వాటిలో డెన్సిటీ ఇంక్రీజ్ అవుతా ఉంది. నువ్వు ఎప్పుడైతే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 3 డిగ్రీ సెంటిగ్రేడ్, 2 డిగ్రీ సెంటిగ్రేడ్, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేసరికి ఈ డెన్సిటీ వాల్యూ ఏమవుతా ఉంటుంది, ఇంక్రీజ్ అవుతా ఉంటుందా డిక్రీజ్ అవుతా, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఈ డెన్సిటీ వాల్యూ డిక్రీజ్ అయితే ఈ పైన లేయర్ ఫ్లోట్ అవుతా ఉంటుందా లేకపోతే కిందికి వస్తా, కిందికి వస్తుంది. ఇప్పుడు 4 డిగ్రీ సెల్సియస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ ఉందమ్మా, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ని 3 డిగ్రీ సెల్సియస్ చేసాం. ఇప్పుడు 4 డిగ్రీ సెల్సియస్ ఉన్న వాటర్కి ఎక్కువ డెన్సిటీ ఉంటుందా, 3 డిగ్రీ సెల్సియస్ ఉన్న వాటర్కి ఎక్కువ డెన్సిటీ ఉంటుందా? ఇదంతా 4 డిగ్రీ సెల్సియస్, మొత్తం కింద వాటర్ అంతా 4 డిగ్రీ సెల్సియస్, పైన మాత్రం 3 డిగ్రీ సెల్సియస్. ఎక్కువ ఉంటుందా డెన్సిటీ తక్కువ ఉంటుందా? వాటర్ గురించి 3 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ డెన్సిటీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా కంపేర్ టు 3 డిగ్రీస్ ఉన్నప్పుడు హై డెన్సిటీ ఉంటుంది సార్. మళ్ళీ చెప్తున్నారు, వాటర్ మ్యాక్సిమం డెన్సిటీ ఎక్కడ వద్దా అంటే 4 డిగ్రీ సెల్సియస్ దగ్గరనే మ్యాక్సిమం డెన్సిటీ ఉంటుంది. దాని పైన వెళ్ళినా దాని కింద వెళ్ళినా తగ్గిపోద్ది. 4 డిగ్రీ సెల్సియస్ 3 డిగ్రీ వచ్చినా 2కి వచ్చినా 0 డిగ్రీకి వచ్చినా ఆ డెన్సిటీ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం వాటర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ప్రాపర్టీ, మిగతా అన్నిటికీ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు చెప్పినట్టు టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, అది అన్ని జనరల్ మెటీరియల్స్లో. ఇప్పుడు వాటర్లో మాత్రం ఎప్పుడైతే 4 డిగ్రీ సెల్సియస్ కింద వచ్చాను అంటే 3 డిగ్రీ సెల్సియస్ 2 డిగ్రీ చేస్తే అనేది ఇంక్రీజ్ అవ్వకుండా, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఓపెన్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెకండరీ బాండ్. సో 3 has the low density.
without 4 degrees centigrade water. It will have the high density. ఇప్పుడు ఈ 3 డిగ్రీలు ఉన్న వాటర్ కింద వస్తుందా, లో డెన్సిటీ ఉన్న కిందకి వస్తుంది. అరే లో డెన్సిటీ వాటర్ పైన వేసారు అనుకోండి, హై డెన్సిటీ ఉంది దానికి పైన ఫ్లోట్ అవుతా ఉంటుందా? వాయిస్ బ్రేక్ అవుతున్నాను సార్, సరిగ్గా రావటం లేదు. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? ఇప్పుడు హలో ఎస్ సార్. హలో ఎస్ సార్, ఎందుకు వస్తుంది సార్? పూర్తిగా కనిపిస్తుందా? ఓకే సార్. క్వశ్చన్ చూడండి. 3 డిగ్రీ సెల్సియస్ ఉన్న వాటర్కి లో డెన్సిటీ ఉంటుంది కంపేర్ టు ద 4 డిగ్రీ సెల్సియస్ ఉన్న వాటర్. ఇప్పుడు ఈ పైన ఉన్న వాటర్ కిందికి వచ్చేస్తుందా లేకపోతే అక్కడే ఉంటుందా? దీనికి లో డెన్సిటీ ఉంది కదా కంపేర్ టు దీంతో పోలిస్తే, ఇప్పుడు కిందికి వచ్చా. ఏదైనా ఒక లో డెన్సిటీ మెటీరియల్ మనం పైన పెట్టామనుకోండి, అది ఫ్లోట్ అవుతుందా? ఫ్లోట్ సార్. ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ వాటర్ ఒకటి కిందికి రాదు, ఇంకా అలానే పైన ఫ్లోట్ అవుతుంది. తర్వాత ఇక్కడ టెంపరేచర్స్ అనేవి -25 అనుకోండి, ఈ పైన ఉన్న టెంపరేచర్ ఎక్స్పోజ్ అవుతా ఉంటుంది. సో మళ్ళీ ఏమైపోతుంది, ఇది ఇంకా టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో ఇట్ విల్ రీచ్ 2 డిగ్రీ సెల్సియస్. బట్ ఈ 2 డిగ్రీ సెల్సియస్ అనేది ఈ 4 డిగ్రీ సెల్సియస్ కన్నా లో డెన్సిటీ ఉంది, చాలానే పైనే ఉంటుంది, కిందికి రాదు. మళ్ళీ ఇట్ విల్ కన్వర్ట్ టు 1 డిగ్రీ సెల్సియస్. మళ్ళీ ఇది కూడా లో డెన్సిటీ ఉంటుంది, 4 డిగ్రీ సెల్సియస్ పోలిస్తే మళ్ళీ కిందికి రాదు, పైన అలానే ఉంటుంది. తర్వాత ఇట్ విల్ కన్వర్ట్ 0 డిగ్రీ సెల్సియస్. సో 0 డిగ్రీ సెల్సియస్ వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా దేనికి కన్వర్ట్ అవుద్ది? ఐస్. దిస్ ఇస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఐస్ అంటే ఈ పైన లేయర్ మొత్తం ఐస్ ఫామ్ అవుద్ది.
ఐస్ కూడా లో డెన్సిటీ ఉంది కంపేర్ టు ద వాటర్. ఓకే, సో నువ్వు మళ్ళీ ఇంకా నువ్వు అలాగే ఎక్స్పోజ్ చేసే కొద్దీ ఇక్కడ ఇంకో ఈ టెంపరేచర్ మరి కిందికి రీచ్ ఇక్కడ ఇంకో లేయర్ ఫామ్ అవుద్ది. బట్ ఈ ఐస్ అనేది దిస్ ఐస్ ఇస్ ద బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో ఈ సరౌండింగ్లో ఉన్న టెంపరేచర్ అంతా కింద ఉన్న వాటర్కి సప్లై చేయదు ఇంకా. సో సప్లై చేయకపోతే ఏమైపోద్ది, ఇది ఎంతవరకు అయితే సప్లై చేయగలదో ఆ హీట్ని అంతవరకు వి విల్ హ్యావ్ ద ఐస్ లేయర్, మిగతాది మొత్తం వాటర్ ఉంటుంది. అందుకే మీకు ఆ సీస్ తీసుకుంటే ఓన్లీ వీ హ్యావ్ ఏముంటుందంటే మనకి వాటర్ ఉంటుంది. ఓకే, ఎందుకు ఇప్పుడు మొత్తం ఈ ఉన్న వాటర్ మొత్తం కన్వర్ట్ అవ్వదంటే బికాస్ ఆఫ్ ద పెక్యులర్ ప్రాపర్టీ ఆఫ్ ద వాటర్. సో వాటర్లో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది 4 degrees Celsius తర్వాత ఇట్ విల్ కన్వర్ట్ టు ఓపెన్ స్ట్రక్చర్. సో ఓపెన్ స్ట్రక్చర్ కన్వర్ట్ అవడం వల్ల ఇట్ ఆక్యుపై ద మోర్ వాల్యూమ్, సో దేర్ బై ఇట్స్ డిక్రీజెస్. అందువల్లనే ఈ మొత్తం వాటర్ అనేది ఐస్గా కన్వర్ట్ అవ్వట్లేదు. మీకు అర్థమైందా ఇది? Yes, sir. We have completed this. లాస్ట్ ప్రాపర్టీ చూడండి. సో బాండ్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఇలా ఒక కర్వ్ ఉంటుంది, మీరు మేబీ ఇంటర్మీడియట్లో చూసింటారు దీన్ని. సో ఎనర్జీ వర్సెస్ బాండ్ లెంత్, ఈ బాండ్ లెంత్కి ఎనర్జీకి ఒక కర్వ్ ఇస్తారు పొటెన్షియల్ ఎనర్జీకి. సో దీనిలో ఒక మినిమం అన్స్ట్రెచ్ పొజిషన్, ఈక్వల్ పొజిషన్ ఉన్న వాల్యూ తీసుకొని దే విల్ మెజర్ ద వాల్యూ, మినిమం వాల్యూ తీసుకుంటారు. సో దిస్ వాల్యూ ఈ0 అనేది బాండ్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఆటంకి ఈ ఆటం మధ్యన ఉన్న బాండ్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఇన్ డీటెయిల్గా కావాలంటే కెమిస్ట్రీ చదవండి. ఓకే, సో బేసికల్గా ఈ కర్వ్ ఒకటి ఉంటుంది. సో ఇది ఎనర్జీ వర్సెస్ ఆర్ వాల్యూ అంటే ఈ 2 atoms మధ్యలో ఉన్న లెంత్ అనమాట. 2 atoms మధ్యలో ఉన్న ఆ లెంత్ని బాండ్ లెంత్ అంటారు. ఇదైతే ఎప్పుడైతే మినిమం వాల్యూ రీచ్ అవుతుందో వాల్యూని మెజర్ చేస్తాం. అది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నప్పుడు ఆ 2 atoms మధ్యలో ఉన్న బాండ్ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ బాండ్ ఎనర్జీ అనేది ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ ఇది మెల్టింగ్ పాయింట్. సో ఎప్పుడైతే ఈ బాండ్ ఎనర్జీ వాల్యూ అనేది ఎక్కువ ఉంటే మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీ హ్యావ్ 2 curves ఇక్కడ. ఒకటి దిస్ ఇస్ రిప్రజెంటింగ్ 1 మెటీరియల్ బాండ్ ఎనర్జీ కర్వ్, ఇది ఇంకో మెటీరియల్ బాండ్ ఎనర్జీ కర్వ్ రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో ఈ రెండు కంపేర్ చేస్తే ఈ బ్లాక్ కర్వ్ విల్ హ్యావ్ ద మోర్ E0 వాల్యూ. సో ఇట్ విల్ హ్యావ్ ద లార్జర్ మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్. సో బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోద్ది, మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుద్ది. అందుకే మీరు సిరామిక్స్ తీసుకుంటే సిరామిక్స్ మధ్యలో ఉన్న ఆటమ్స్ యొక్క బాండ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా ఎక్కువ ఉంటుంది. మెటల్స్కి వచ్చేసరికి టంగ్స్టన్ యొక్క బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అందుకే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఈ మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే విత్ ఇన్ ఎలాస్టిక్ డిఫార్మేషన్. సో విత్ ఇన్ ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఉన్న కర్వ్ తీసుకొని అక్కడ నుంచి మనం మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీని మెజర్ చేస్తాం. అంటే ఏంటి, ఆ బాండ్స్ని స్ట్రెచ్ చేస్తాం. సో ఏ వేటికైతే ఆ బాండ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటే మనం ఎక్కువగా స్ట్రెచ్ చేయలేం, ఎక్కువగా డిఫార్మ్ చేయలేం. సో దాట్ విల్ హ్యావ్ ద మోర్ ఎలాస్టిక్ మోడ్యులస్. సో ఇప్పుడు వేటికైతే ఈ వాల్యూ ఎక్కువ ఉంటుందో ఇట్ విల్ హ్యావ్ ద మోర్ ఎలాస్టిక్ మోడ్యులస్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. సో ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో వేటికైతే బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో ఇట్ విల్ హ్యావ్ ద స్మాలర్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా. అంటే ఏంటి, అది ఈజీగా ఎక్స్పాండ్ అవ్వదు. సో డెల్టా ఎల్ ఈక్వల్ టు L0 ఇంటూ ఆల్ఫా. వేటికైతే ఎక్కువ ఉంటుందో వాటిలో నువ్వు టెంపరేచర్ చేంజ్ చేసినప్పుడు వచ్చే ఈ చేంజ్ ఇన్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో ఏ మెటీరియల్స్కి అయితే బాండ్ ఎనర్జీ వాల్యూ ఎక్కువ ఉంటుందో టెంపరేచర్స్ చేంజ్ చేసినప్పుడు వచ్చే చేంజ్ ఇన్ లెంత్ అనేది చాలా వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. సో ఏ మెటీరియల్స్కి అయితే బాండ్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుందో అవి ఈజీగా డిఫార్మ్ అవుతాయి. సో దే విల్ హ్యావ్ ద లార్జర్ ఆల్ఫా. సో బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోద్ది, ఆల్ఫా వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. అన్ని సమ్మరీ రాశారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో సమ్మరీ. యూ జస్ట్ రైట్ ఇట్ అవుట్, యూ కెన్ అండర్స్టాండ్. మనం డిస్కస్ చేసింది ఇదంతా. సో ప్రాపర్టీస్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇక్కడ రాసేది.
ఇది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. క్రిస్టల్ స్ట్రక్చర్స్. మీరు యూనిట్ 1 యూనిట్ 2తో పోలిస్తే యూనిట్ యూనిట్ 2 క్లాసెస్ అయిపోగొట్టచ్చు, అలా మహా అంటే 3 క్లాసెస్. బట్ యూనిట్ 1 విల్ టేక్ టైం. సో బై ద టైం మనం ఈ 2 యూనిట్స్ని అయిపోగొడతాం. ఆ టైంకి వచ్చేసరికి 2 యూనిట్స్ టైంకి వచ్చేసరికి 2 యూనిట్స్ అయిపోగొడతాం.